మిత్రమా పార్ట్ 1. ఒక ప్రేమ జంట మాటలు. ప్రియుడి పేరు క్రాంతి, ప్రియురాలి పేరు వెన్నెల. క్రాంతి, నన్నే ఎందుకు ప్రేమిస్తున్నావు? చూడు వెన్నెల, నీ అందాన్ని ఆస్తిని చూసి కాదు, నీ గుణాన్ని, నీ నడతను చూసి నీకు ముగ్ధుడనే పోయాను. మరి నాలో నీకేమి నచ్చింది వెన్నెల? క్రాంతి, నీ మాటల్లో నిజాయితీ, కష్టపడి నీ లక్షణం. క్రాంతి, అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఏమనుకుంటావు చెప్పనా? నా ఎదురుగా వస్తూ కళ్ళతో కట్టేస్తావు, నన్ను దాటి వెళ్ళి వెనక్కి తిరిగి చూపులతో చంపేస్తావు, క్లాస్ రూమ్కి వెళుతూ నవ్వుతూ బ్రతికిస్తావు వెన్నెల. రెండవ పార్టు. క్రాంతి, నువ్వు తక్కువేమి కాదు, ఎలాగో చెప్పు వెన్నెల. క్రాంతి, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నా కళ్ళలోకి చూస్తూ కళ్ళతో నవ్వుతావు, గుండెలేక చూస్తూ గుబులు రేపుతావు, నా ఊహల్లో ఒళ్ళంతా జల్లు అనిపిస్తావు, నిన్న కలగన్నది నేడు నిజమైతే బాగుండి అనిపిస్తావు. సరే వెన్నెల, నీ పుట్టినరోజు ఎప్పుడు? 3-3 అంటూ నవ్వుతూ, మరి నీ పుట్టినరోజు ఎప్పుడు క్రాంతి? నాది 4-7 అని చెప్పి ఇద్దరు ఆదుర్తతో ఆనందంతో పెద్ద జ్యోతిషుడికి ఇద్దరి పేర్లు పుట్టిన తేదీలు చెప్పి జాతకాలు అడిగారు. పూజారి గారు జాగ్రత్తగా వినండి అంటూ, వెన్నెల, 3 అంటే మీరు 3 మూలతో ఒకటవుతారు, 4 అంటే నలుదిక్కులు మీకు తోడుంటాయి, 3 + 4 7 అంటే మీది 7 అడుగుల 7 జన్మల అనుబంధం, మరో 3 + 7 10 అంటే 10 కాలాల పాటు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. వెన్నెల ఎంత విరిసినా చంద్రుణ్ణి విడిపోదు, అలాగే వెన్నెల ఎప్పుడు నిన్ను విడిపోదు క్రాంతి. సూర్యుడు ఎంత ప్రకాశించినా సాయంత్రం కల్లా చంద్రుణ్ణి చేరినట్టు క్రాంతి నలుమూలలో ఎక్కడున్నా సాయంత్రం కల్లా నీ చెంతకు చేరుతాడు వెన్నెల. ఇది మీ పేరు ఫలాలు. చాలా బాగా చెప్పారు పూజారి గారు.